యోగి ఆదిత్యనాథ్ నినాదాన్నే ఇప్పుడు పవన్ కళ్యాణ్ అదే మహారాష్ట్ర సభలలో ప్రస్తావిస్తూ వస్తున్నారు. విచ్ఛిన్నకర శక్తులని పారదోలి ఛత్రపతి శివాజీ స్ఫూర్తిని గెలిపించాలి అని అక్కడ ప్రజలకు పిలుపునిచ్చారు. సనాతన ధర్మ పరిరక్షణకి పోరాడాలని, వాళ్ళ ఆశయాలను దెబ్బతీస్తున్న అసాంఘిక శక్తులను తరిమి కొట్టి దేశ సమగ్రాభివృద్ధికి పాటుపడుతున్న ఎన్డీఏ ప్రభుత్వానికి మద్దతు పలకాలని కోరారు. అక్కడ పవన్ కళ్యాణ్ కోసం విపరీతమైనటువంటి స్పందన వస్తుంది. బాలీవుడ్లో అమీర్ ఖాను, సల్మాన్ ఖాను, షారుఖ్ ఖాను సూపర్ స్టార్స్కి ఎదిగారు. అబ్దుల్ కలాంని గుండెల్లో పెట్టుకున్న దేశం ఇది. ఇలాంటివి పాకిస్తాన్, బంగ్లాదేశ్లో కనిపించవు అన్నటువంటి విషయాన్ని గుర్తు చేశారు. ఆర్టికల్ 317 రద్దు చేసి దేశమంతా ఒకటేనని బీజేపీ నిరూపించిందని, అయోధ్యలో రామ మందిర్ నిర్మాణం అన్నటువంటిది చేసి చూపించింది అన్నటువంటి గుర్తు చేశారు. వాస్తవంగా భారతీయ జనతా పార్టీ నాయకుల యొక్క మాట తీరు ఏదైతే ఉంటుందో అది ఇప్పుడు ఆయన నోటి వెంట వినబడుతోంది, అగ్రెసివ్గా వినబడుతోంది. నార్త్ ఇండియన్ భారతీయ జనతా పార్టీ నాయకులు, భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ఆర్ఎస్ఎస్ భావజాలికులైనటువంటి వాళ్ళు మాట్లాడేటటువంటి గంభీరమైనటువంటి ఉపన్యాసం పవన్ కళ్యాణ్ నోటి వెంట మహారాష్ట్రలో వెలువడ్డం అన్నటువంటిది ఒక శుభ పరిణామం.